అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా జిల్లాలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ 7 జిల్లాలు కంప్లీట్ చేశారు. నిన్న గుంటూరు జిల్లా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకంటే ఆయన ఆలోచనకి భిన్నమైన వ్యాఖ్యానాలు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 1 అంటే గడిచిపోయిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కేడర్ను పట్టించుకోలేదు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాను, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితోనే నేను ట్రావెల్ అయ్యాను, అది తప్పు, నేను ఓడిపోవటానికి కారణం అదే, కార్యకర్తల మూలాన నేను ఓడిపోయాను, కార్యకర్తల పార్టీ విధి విధానాలని ప్రజల్లో తీసుకెళ్ళలేదు, గడప గడప చేసినా కానీ అది కూడా వాలంటీర్లతో చేశాము, ఎమ్మెల్యేని పెట్టి, అది కూడా మంచి రిజల్ట్ ఇవ్వలేదు, కాబట్టి కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు అనేది నాకు అర్థమైంది, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాదు, కార్యకర్తల మీదే నేను పార్టీని నడుపుతాను అని కార్యకర్తలందరికీ ఆయన వాగ్దానం చేశారు. ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశారు. నేను చాలా మారిపోయాను, తప్పులన్నీ తెలుసుకున్నాను అని కొన్ని వ్యాఖ్యానాలు. ఓటమి చెందిన ఇమీడియట్లీ మాటలకి, నిన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చాలా మార్పు గ్రహించారు కార్యకర్తలు. ఓడిపోయినప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను, నేను బటన్ నొక్కాను, ఓటర్స్ ఎందుకు నా మీద ప్రేమాభిమానులు ఎందుకు లేవు, నాకు అర్థం కావట్లేదు, ఇలా మాట్లాడారు. తర్వాత ఎవడు పోయాడు, పోతే పోని, వస్తే వస్తారు, ఒకడు పోతే ఇంకొని తయారు చేసుకుంటాను, ఇదమ్మా ఇలా మాట్లాడాడు. ఇది మొదటి నెలలో అలా మాట్లాడాడు, 2వ నెలలో ఇలా మాట్లాడాడు. నెల్లు గడిచే కొద్దికి ఆయనకి తత్వం బోధపడింది. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకోమను. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే 80% వచ్చినాయి. ఎక్కడో 20% వైసీపీ వాళ్ళకి వచ్చినాయి, కానీ 80% కార్యకర్తలే ఎక్కువ వేసుకున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఉంది, ధైర్యం ఉంది, ప్రభుత్వం అన్నీ ఉంటుంది అనే ఉద్దేశంతో వైన్ షాపులన్నీ కార్యకర్తలే. సుమారు 4,000 వైన్ షాపులు కార్యకర్తలకు ఇచ్చారు. దాంట్లో 20% ఆదాయం. ఎన్ఆర్జీసీలో పనులన్నీ కూడా చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే ఇమీడియట్గా బిల్లు ఇస్తామన్నారు. అవి కూడా కార్యకర్తలు చేసుకుంటున్నారు, ఇలాగే ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. ఇట్లా ఈ 2 పనుల వల్ల పార్టీకి వాళ్ళకి 5 ఏళ్ళ నుంచి కార్యకర్తలు వెనకబడిపోయారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. అది టీడీపీలో జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు, వాలంటరీ బటన్ నొక్కటమే అనుకున్నారు ఆయన. అయితే ఈ బటన్ నొక్కే విధానంలోనే తెలుగుదేశానికి వైసీపీకి తేడా ఉంది. తెలుగుదేశం అంటేనే చెప్పింది చేయరు, మాటిస్తే అమలు జరగదు అనేది ప్రజల్లో భిన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలకు కానీ పార్టీ కేడర్కి కానీ ఒక బలమైన విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి అమలుపరచడం కొన్ని విషయాల్లో, అయినా సరే పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, అధికారంలోకి వచ్చిన కానీ ఒక సీఈఓ లాగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తాడు ఆయన. ఓటమికి గెలుపుకి 10% ఓటు తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. జగన్కు మొన్న 50 వచ్చినాయి, చంద్రబాబుకు 40 వచ్చినాయి. ఇప్పుడు జగన్కు 40 వచ్చినాయి, చంద్రబాబుకి 50 వచ్చినాయి. 10% తేడా ఉంది. ఈ 10% ఏంటంటే ఈ మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు, అగ్రవర్ణాల ఓటు బ్యాక్ని తెలుగుదేశం క్యాచ్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే కడుపు నిండిపోయిన బ్యాచ్ అది. వాళ్ళు ఎప్పుడు ఏంటి, అభివృద్ధి కావాలి, రోడ్లు కావాలి, విమానాలు కావాలి, ఎయిర్పోర్ట్లు కావాలి, పోర్ట్లు కావాలి, ఇలా కోరుతారు. లోయర్ కమ్యూనిటీ పీపుల్ ఏం కోరుకుంటారు, సంక్షేమ పథకాలు కావాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీసు, ఓసీలోను, బీసీలోను వెనకబడిన వారు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. కడుపు నుండి అబో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, వీళ్ళంతా కూడా టీడీపీ సపోర్ట్ చేశారు. ఈ విధంగా ఉంటుంది. అందువలన ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, టీడీపీ గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేక ఓటుతో గెలిచింది తప్పి చంద్రబాబు నాయుడు గొప్పతనం, చంద్రబాబు నాయుడు తోపుని గెలవల.
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు, కార్యకర్తలు కాడి పారేశారు, దాంతో నిర్లక్ష్యం వహించారు. అక్కడ 80 మందిని ఇటు అటు ఎమ్మెల్యేలు మార్చారు. నేను చెప్పిందే వేదం, నేనే రాజు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశారు. దానివల్ల పార్టీ ఓడిపోయింది. యాంటీ జగన్ ఓటు వల్ల ఓడిపోయింది తప్పితే చంద్రబాబు పెద్ద తోపనే చేయలేదు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు 99, 2004లో ఆ పీరియడ్లో చూశారు చంద్రబాబు నాయుడిని. 2004 నుంచి 2014 దాకా చూశారు, 14 నుంచి 19 దాకా చూశారు, 19 నుంచి 24 దాకా చూశారు. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అధికారం లేనప్పుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా తెలుసు ప్రజలకి. అయినా ఎందుకు ఓటేశారంటే ఆల్టర్నేటివ్ లేకేశారు. మంచి మందు లేదు, మంచి ఇసుక లేదు, ఇవన్నీ కూడా వైసీపీ కేడరే వైసీపీని ఓడించారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. అందుకని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం ఒక మాట అన్నాం, ఆ మాట నిలబెట్టుకున్నాం. ప్రజలు మన వైపుకి వస్తారు. ఎందుకని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. 2,60,000 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అన్న టయానికి నేను ఇచ్చాను అనేది జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ అమ్మఒడి లేదు, రైతు సుఖీభవాల అన్నదాత లేదు, తల్లికి వందనం అన్నాడు, అది లేదు, రైతు సుఖీభవ అన్నాడు, అది లేదు. ఆ 2 పథకాలు లేవు, 1 సంవత్సరం వదిలేశారు. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. అదేమంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటున్నారు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అనలేడే. అప్పో సొప్పో తెచ్చి తల తాకట్టు పుట్టినా ఇస్తాడు. ఇది ఇద్దరికి వ్యత్యాసం. నేను ఎందుకు చెప్తానంటే, ఈ వీడియోలో ఈ భిన్న స్వరూపంలో రాజకీయ పార్టీల యొక్క భావ స్వరూపాలు కూడా తేడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ఆయన తెలుసుకున్నాను మరో అని కార్యకర్తల సమావేశాల్లో చెప్తున్నాడు. ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో ఈ వర్గాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ ఫుల్ఫిల్ చేయలేదు, ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ని. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, మన వర్గాన్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నాం సంక్షేమ పథకాలతో. వాళ్ళందరూ నా మీద విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం కోల్పోతాడు. ఎందుకని? సూపర్ 6 హామీలు నెరవేర్చలేడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి నిధులు వెచ్చించాను. ఏది? ఈ అమ్మఒడికి కానీ, రైతు భరోసాకి కానీ, ఈ పథకాలన్నిటికి కలిపి రైతు నేషన్ జగన్ వైఎస్ఆర్ రైతు ఇది కానీ, ఆటో నేవాలా కానీ, తోపుడు బళ్ళాలకు కానీ, ఈ పథకాలన్నీ కలిపి 72,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టాను. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. ఇంత డబ్బులు తెచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఫెయిల్ అవుతాడు. కాబట్టి ప్రజల్లో మనం అంటే నమ్మకం పెరుగుద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల సమావేశంలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యానాలు చేశారు. రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తాము, వచ్చి మళ్ళా మంచి పరిపాలన అందించి నేను శాస్త్రంగా 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి కేడర్కి చెప్తా ఉన్నాడు. ఈ రకమైన వ్యాఖ్యానాలు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నేను మారాను, నన్ను నమ్మండి అని కార్యకర్తలకి ఆయన కొన్ని రీజన్స్ చెప్పుకుంటూ వచ్చి ఈ రకమైన రీజన్స్ చెప్తూ కార్యకర్తలు కన్వీన్స్ చేస్తున్నాడు. కన్వీన్స్ చేస్తున్నా అంటే ఏంటి? ఆయన మారినట్టే, అది ఒప్పుకు తీరాల్సిందే. మారిన జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు మనవి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటి? ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి ఎవరు చేకూరిస్తే ప్రజలు వాళ్ళకి అండదండలు అందిస్తారు. ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బుతో అందించలేడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏది? సంవత్సరానికి 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి అవి చేయలేడు, 5 సంవత్సరాలు సస్టైన్ చేయలేడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అంచనా. అయితే ఇక్కడ సూపర్ 6 వాళ్ళు అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కనుక రాబోయే 29 ఎలక్షన్లకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే కనుక అప్పుడు పోటాపోటీగానే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎంతవరకు అమలుపరుస్తాడు, ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తాయి అనేది అది అర్థం చేసుకోవాల్సిన అంశం. జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంచనా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేయలేడు కాబట్టి మనమే అధికారంలోకి వస్తామని ఆయన చెబుతున్నారు. కానీ చేస్తే మట్టికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆలోచించాల్సిన అంశమే. గ్యారంటీ
విషయం ఇవాళ 2 ఇయర్లీగా చెప్పుకోలేము. కాకపోతే కార్యకర్తలను సాటిస్ఫై చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ప్రజల ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా పైకి వచ్చి మాట్లాడేటప్పుడు అభివృద్ధి కావాలి, రోడ్లు వేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, పోలవరం కట్టాలి, అమరావతి పూర్తి చేయాలి, ఇవన్నీ చెప్తారు. కానీ అంతిమంగా ఆలోచించేది ఏంటి? మాకు ఎవరేమి ఇచ్చారు, మాకు ఎంత లబ్ధి చేకూరింది, నా కుటుంబానికి ఎంత పథకాలు వచ్చినాయి, ఎంత డబ్బు వచ్చింది, ఇది ఆలోచిస్తారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రజల దగ్గర ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించగలిగితే గనుక ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే ఉండే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? అందించలేరు కాబట్టి మనం అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా 2 ఇయర్లీ 4 సంవత్సరాల 4 నెలలు టైం ఉంది. 52 నెలలు తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇవాళ దాని గురించి అంత మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన విశ్లేషణలో చెప్తున్నాడు, నేను చేశాను, వాళ్ళు చేయలేరు, కాబట్టి మనమే అధికారంలోకి వస్తామనేది ఆయన ఆలోచన. వేచి చూద్దాం, రాబోయే రోజులు ఏం జరుగుద్దాం, ప్రజలు అంతిమ తీర్పు ఇస్తారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.